ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే బిగ్ బాస్ హౌస్ లో సుఖాంతం అయిపోయింది. ఇక వీకెండ్ ఎపిసోడ్ కోసం హౌస్ మేట్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు అనుకుంటారేమో, ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ తో అందరూ ఎంజాయ్ చేశారు. ఏ గొడవలు లేవు, తిట్టుకోవడం కొట్టుకోవడం ఏమీ లేవు కాబట్టి నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో వచ్చినా పెద్దగా ఎవరిని తిట్టరు. ఇక హౌస్ లోకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ స్టేజ్ మీదకి వస్తారు. దీనికోసమే హౌస్ మేట్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. వీళ్ళే కాదండోయ్, ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. మరి వీకెండ్ ఎపిసోడ్ లో స్టేజ్ మీదకి ఎవరు రాబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూసేయండి. మరి వీకెండ్ ఎపిసోడ్ లో నిఖిల్ తరపున కావ్య స్టేజ్ మీదకి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు కాబట్టి ఈసారి స్టేజ్ మీదుగా కావ్య రావడం జరిగింది. మరి కావ్య నిఖిల్ తో ఏం మాట్లాడిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కావ్య బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగార్జున నిఖిల్ ని కావ్య హౌస్ లోకి రాలేదని బాధపడుతున్నావా నిఖిల్ అని అంటాడు. దానికి నిఖిల్ అదేమీ లేదు సార్ అని అంటాడు. దాంతో నాగార్జున, చూసావా కావ్య, నువ్వు హౌస్ లోకి వెళ్ళలేదని బాధ కూడా పడట్లేదంట అని అంటాడు కావ్యతో. దానికి కావ్య, చూస్తున్నా అన్ని చూస్తున్నానంటుంది. ఇక కావ్య అయితే నిఖిల్ తో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. హాయ్ నిఖిల్, ఎలా ఉన్నావు? నువ్వు గేమ్ అయితే ఎరగదీసేస్తున్నావురా. ఇక కావ్య అయితే నిఖిల్ తో మాట్లాడుతుంది. హాయ్ నిఖిల్, ఎలా ఉన్నావు? నువ్వు గేమ్ అయితే ఎరగదీసేస్తున్నావురా. ఇక నువ్వు ట్రోఫీతో రావడమే అని అంటుంది. దాంతో హౌస్ మేట్స్ అంతా, ఏ నిఖిల్ ఒక్కడే ట్రోఫీ కొడతాడా, మేము కొట్టలేమా అంటారు. దాంతో కావ్య, మీరందరూ బల్లాల దేవుళ్ళరా, ఈ హౌస్ లో బాహుబలి ఒక్క నిఖిల్ మాత్రమే అని అంటుంది. దాంతో హౌస్ మేట్సే కాదు నాగార్జున కూడా తెగ నవ్వేస్తాడు. ఇక నిఖిల్ అయితే కావ్యని, ఎలా ఉన్నావు కావ్య అని అడుగుతాడు. పక్క నుంచి నాగార్జున, చూడు ఎలా ఉందో కనిపించట్లేదా, నువ్వు బిగ్ బాస్ హౌస్ లో అందరితో బానే పులిహోర కలుపుతున్నావు, కావ్య చూడట్లేదు అనుకుంటున్నావా అని అంటాడు. దానికి కావ్య, రోజు నేను మిస్ కాకుండా చూస్తున్నా అని అంటుంది. ఇక నాగార్జున, నిఖిల్ ఎవరితో పులిహోర కలుపుతున్నాడో అది కూడా చూస్తున్నావా కావ్య అంటాడు. దానికి నిఖిల్ అయితే, సార్ అదేం లేదు సార్ అంటాడు. పక్క నుంచి నబీల్ అయితే, ఉంది సార్ అంటాడు. ఇక అవినాష్ అండ్ రోహిణి అయితే, యష్మికి రోజు జడ వేస్తున్నాడు సార్ నిఖిల్ అని అంటుంది. దాంతో నిఖిల్, ఏరా అంజు వచ్చినప్పుడు ఏమి చెప్పలేదు కాబట్టి నువ్వు బతికిపోయావు, బయటకు వచ్చిన తర్వాత చెప్తా నీ పని, ఆగరా అంటాడు. ఇక హౌస్ అంతా నవ్వులు జల్లులతో నిండిపోతుంది. కావ్య అయితే నిఖిల్ కి, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, ఇప్పటిదాకా ఒకెత్తు, ఇక నుంచి ఒకెత్తు, సాక్రిఫైస్లు గీక్రిఫైస్లు అంటూ ఎవ్వరికి నీకు వచ్చిన అవకాశాన్ని ఇచ్చేకు అని వార్నింగ్ ఇస్తుంది. దాంతో నాగార్జున అయితే నవ్వుతూ, గరిట ఇచ్చుకుని లోపలికి పంపమంటావా, నిఖిల్ ని కొడతావా అని అడుగుతాడు. దానికి ప్రేరణ, ఎందుకు సార్, అవన్నీ లోన కూడా ఉన్నాయి, వచ్చేమనండి అని అంటుంది. దాంతో నిఖిల్ అయితే, పంపండి సార్ అంటాడు. దానికి నాగార్జున, ఆశ దోష అప్పడం వడ అంటాడు. నీకు కొట్టించుకోవాలనుంటే హౌస్ మేట్స్ ని కొట్టమను అంటాడు. ఇలా కావ్య అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి రావడంతో నిఖిల్ కి అయితే 1000 ఏనుగుల బలం వచ్చేసింది. ఇప్పటి వరకు నిఖిల్ ఆడింది ఒక ఎత్తు, ఇక నుంచి ఆడేది ఇంకో ఎత్తు. మరి నిఖిల్ ఆట ఎలా ఉండబోతుందో మీరు చూడాలనుకుంటున్నారా? అలానే మరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎట్టకేలకు కావ్య స్టేజ్ మీదకి రావడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో తెలపండి. బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్స్ ని మీరు ముందుగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.